ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల డాటా లీక్ అవుతూ ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యాపిల్, జీమెయిల్ ఇలా మనకు తెలుసో తెలియకుండానో మనం ఏదో తప్పు చేయడం ద్వారా మన డాటా హ్యాకర్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. 2025 జూన్‌లో 16 బిలియన్ డాటా లీక్ అయ్యాయి. మీటా, గూగుల్, యాపిల్, బ్యాంక్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ లీక్ అయ్యాయి. 2025 నాటి అతిపెద్ద డాటా బ్రీచ్‌గా నమోదైంది. ఈ వీడియోలో డాటా బ్రీచ్ ఎందుకు అవుతుంది, డాటా లీక్ అవ్వకుండా ఉండాలంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇప్పటి వరకు మన డాటా లీక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఎవరైనా మీ డాటాని లీక్ చేయాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటి ద్వారానే డాటా లీక్ చేయగలరు. అందులో మొదటిది ఫిషింగ్. దీన్నే సోషల్ ఇంజనీరింగ్ అంటారు. దీన్ని ఎలా వాడతారంటే ఫేక్ ఎస్ఎంఎస్లు, ఫేక్ ఓటీపీ రిక్వెస్ట్లు, ఫేక్ పాస్వర్డ్లు ఫోన్కి పంపుతారు. పొరపాటున మీరు దాన్ని క్లిక్ చేయగానే మీ ఫోన్లోకి మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతా మీ పర్సనల్ డేటాని స్టోర్ చేస్తుంది. అందుకే మీ ఫోన్కి ఏ లింక్ వచ్చినా క్లిక్ చేయకండి. 2. అప్లికేషన్ బేస్డ్ లింక్స్. మీరు ప్లేస్టోర్లో కాకుండా బ్రౌజర్లో థర్డ్ పార్టీ ఇన్స్టాల్ చేయకండి. ఒకవేళ ఇన్స్టాల్ చేసిన మొబైల్లో ఓవర్ పర్మిషన్ యాప్ ఆఫ్ చేసుకోండి. ఇది ఆఫ్ చేసుకుంటే ఒకవేళ మీరు బ్రౌజర్ నుండి థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇండికేషన్గా డౌన్లోడ్ చేసుకున్న ప్రతిసారి మీకు చెప్తూ ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకున్న యాప్కి ప్రతి ఒక్కటి పర్మిషన్ ఇవ్వకండి. అంటే కాంటాక్ట్స్, లొకేషన్, కెమెరా, మీడియా ఇలాంటివి అవసరం అయింది మాత్రమే ఇవ్వండి. 3. డాటా బ్రీచ్ ఫ్రమ్ బిగ్ ప్లాట్ఫామ్. హ్యాకర్స్ ఎక్కువగా టార్గెట్ చేసేది ఇలాంటి వాటిని. ఎందుకంటే బిగ్ ప్లాట్ఫామ్స్ అయితే బల్క్లో అకౌంట్ని హ్యాక్ అవుతాయి, వాళ్ళకి ఈజీ అవుతుంది. అది కూడా బిలియన్స్లో అకౌంట్ యాక్సెస్ చేయగలరు. ఎగ్జాంపుల్, 2025లో 16 బిలియన్ల అకౌంట్ డాటా లీక్ అయింది. కార్ రెంటల్ ప్లాట్ఫామ్ అయిన జూమ్ కార్ డాటా లీక్ అయినప్పుడు 8.4 మిలియన్ యూజర్స్ డాటా లీక్ అయింది. 2021లో ఫేస్బుక్కి సంబంధించిన 533 మిలియన్ల యూజర్ నేమ్, పాస్వర్డ్స్ లీక్ అయ్యాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మనం చేసేది ఏం లేదు, కానీ పాస్వర్డ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే హ్యాక్ చేయడానికి అంత టైం పడుతుంది. 4. స్పైవేర్. ప్రతిరోజు పడుకునే ముందు కానీ ఉదయం లేచిన తర్వాత కానీ మన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. ఫోన్లో వైరస్ కానీ మాల్వేర్ కానీ మనకు తెలియకుండా ఇన్స్టాల్ అయితే అవి స్టాప్ అవుతాయి. హ్యాకర్ యాక్సెస్ చేయలేడు. ఈ స్పైవేర్ పైరటరీ యాప్స్ ద్వారా, ఫేక్ బ్రౌజర్ అప్డేట్ ద్వారా లేదా ఫ్రీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ వల్ల మన ఫోన్లోకి ఇన్స్టాల్ అవుతుంది. ఇలా జరిగితే హ్యాకర్స్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ని, జీమెయిల్, వాట్సాప్, సోషల్ మీడియా యాప్స్ని డైరెక్ట్ యాక్సెస్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. 5. పబ్లిక్ ఇన్ఫో. మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది లీగల్ అయినా మీరు ఆల్ పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు, కనీసం ఏంటి అనేది చదవరు. అలా డేటా కలెక్ట్ చేసి బ్రోకర్స్కి అమ్ముకుంటుంది అని మీకు తెలుసా? వీటి కోసం ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. ఇది ఒకటే కాదు, మీరు జిరాక్స్ తీసుకున్న మైక్రో ఎల్బిన్ నుండి పర్సనల్ డేటా వరకు కలెక్ట్ చేసినవి అమ్ముకుంటుంటారు. అప్పుడప్పుడు మీకు స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి అనుకుంటున్నారు? మీ డేటాని మీకు తెలియకుండా కొనుక్కుంటారు. ఈ డేటాని ఎవరు కొంటారు తెలుసా? అడ్వర్టైజర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్స్, పొలిటికల్ పార్టీస్, స్పామ్ కాల్ సెంటర్స్ మిమ్మల్ని కాన్స్టెంట్గా మానిటర్ చేస్తారు. హ్యాకర్స్ అనే కాదు, కార్పొరేట్ కంపెనీస్. ఒకసారి అవి కూడా హ్యాక్ అయితే మీ డేటా హ్యాకర్ చేతులకు వెళ్ళిపోతుంది. మీ డేటాని, లాగిన్ క్రెడెన్షియల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, ఒక స్ట్రాంగ్ యూనిక్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఎలా అంటే నార్మల్గా 1 2 3 4 5 6 7 8 9 ఇలా కాకుండా వేరేలా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 ఉంది కదా, దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెస్ దెన్ సెకండ్లో హ్యాక్ చేయొచ్చు. ఇంకొకటి కృష్ణ @1 2 3 4 5 ఈ పాస్వర్డ్ 3 అవర్స్లో క్రాక్ చేయొచ్చు. ఇలా సింపుల్గా కాకుండా మీకు నచ్చిన నేమ్, ఒక అప్పర్ కేస్, ఒక లోయర్ కేస్, నెంబర్ 0 to 9 ఏదైనా పెట్టుకోండి. సింబల్ ఇప్పుడు చెప్పాను కదా, #, అలా ఏదో ఒకటి పెట్టుకోండి. పాస్వర్డ్ అట్లీస్ట్ 12 క్యారెక్టర్ ఉండాలి. అలా అయితేనే మీ పాస్వర్డ్ క్రాక్ చేయడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు, సెంచరీస్ కూడా పడుతుంది. మీ పాస్వర్డ్ ఎంత స్ట్రాంగో చూసుకోవడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మనం పెట్టుకున్న పాస్వర్డ్ ఎన్ని నిమిషాలలో, ఎన్ని గంటల్లో, ఎన్ని సంవత్సరాల్లో హ్యాక్ చేయగలవో తెలుసుకోవచ్చు. సో గూగుల్లో చూడండి. 2. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఎప్పుడు ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ హ్యాక్ అయినా కూడా ఓటీపీ లేకుండా మీ డీటెయిల్స్ని యాక్సెస్ చేయలేడు. 3. సస్పీషియస్ అనిపించే ఏది కూడా ఎస్ఎంఎస్, ఈమెయిల్, వాట్సాప్ లింక్స్ ఓపెన్ చేయకూడదు. డబుల్ చెక్ చేసుకోవాలి. కొన్ని సఫిక్సెస్ ఉంటాయి. మీకు ఎస్ఎంఎస్ వస్తే వాటిని ఐడెంటిటీ చేయడానికి ఎలా అంటే, పి అంటే పర్సనల్ అని, ఎస్ అంటే సర్వీస్, టీ అంటే ట్రాన్సాక్షనల్, జే అంటే గవర్నమెంట్. వీటిని బట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది ఆ మెసేజ్ ఎవరి నుండి వచ్చిందో. మీరు
పబ్లిక్లో బ్యాంకింగ్ సర్వీస్ వాడుతున్నారంటే పబ్లిక్ వైఫై అసలే యూజ్ చేయకండి. ఓన్ డేటా యూజ్ చేయండి. యాప్ ఇన్స్టాల్ చేశాక ఆ యాప్కి అవసరమైన పర్మిషన్ మాత్రమే ఇవ్వండి. 6. ఆన్లైన్లో ఏపీకే ఫైల్స్ కానీ పైరేటెడ్ సాఫ్ట్వేర్ కానీ లేదా పబ్లిక్లో మీ డేటా షేర్ చేయడం, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, పర్సనల్ డాక్యుమెంట్ షేర్ చేయకండి. ప్రతిరోజు ఒకసారైనా మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. మీకు ఎప్పుడైనా మీ డేటా లీక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక వెబ్సైట్ ఉంది, అది హ్యావ్ ఐ బీన్ ఫౌండ్. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, జస్ట్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఎంటర్ చేయండి. మీ డేటా లీక్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి.